ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం భజగోవిందం 25వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. నిన్న మనం అర్జునుని యొక్క కథ చెప్పుకుంటూ ఉన్నాం. గురువుగారు ఎప్పుడైతే ఆ చెట్టు చిట్ట చివరి కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి యొక్క కంటిలో గుడ్డుని కొట్టమని చెప్పినప్పుడు దుర్యోధనుడు మిగిలిన వాళ్ళంతా కూడా అసలు విషయం చెప్పకుండా ఒకళ్ళు చెట్లని, ఒకళ్ళు కొమ్మని, ఒకళ్ళు రెమ్మని, ఒకళ్ళు ఆకని, ఒకళ్ళు పక్షి అని ఇలా చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇక పాండవుల వంతు వచ్చింది. ఇక ధర్మరాజు, అయినా నువ్వు సంధిస్తావా బాణం? సంధిస్తాను గురువుగారు. నీకేం కనపడుతుంది? పక్షి కనపడుతుంది అన్నాడు. అయితే పక్కకు పో. రెండోవాడు, నీకేం కనపడుతుంది? పక్షి యొక్క కంఠం కనపడుతుంది. ఇలా అందరూ చెప్తున్నారు. సరైన సమాధానం ఎవరు చెప్పలేదు. ఇక చివరిగా అర్జునుడిని అడిగాడు. అర్జున, నువ్వు సంధిస్తావా బాణం అన్నాడు. సంధిస్తా అన్నాడు. అయితే నీకేం కనపడుతుంది? చెట్టు కనపడుతుందా? లేదు. కొమ్మ కనపడుతుందా? లేదు. ఆకులు కనపడుతున్నాయా? లేదు. పక్షి కనపడుతుందా? లేదు. పక్షి తల కనపడుతుందా? లేదు. పక్షి కన్ను కనపడుతుందా? లేదు. మరేం కనపడుతుంది నీకు? పక్షి కంటి యొక్క ఆ బిందు అంటే ఆ గుడ్డు ఏదుందో అది కనపడుతుంది అన్నాడు. అది కొట్టు అన్నాడు. అంతే, బాణం సంధించాడు. ఇది ఏకాగ్రత. అలా ఏకాగ్రత ఉన్నవాడికే దీని యొక్క తెలుస్తుంది. అందువల్ల శాఖాచంద్ర న్యాయం అంటే ఇదే. అన్నీ కనపడుతున్నాయ్యా, ఏది కనపట్ల. నాకు కనపడేది ఆ నెలవంక యొక్క ఆ సన్నగా ఉన్నటువంటి దారం పోగులు ఉన్నటువంటిది కనిపిస్తుంది. అందువల్ల నీకు గురువు చెప్పేదేంటి? గురువు నీ గురించి నీకు చెప్పేటప్పుడు అది నువ్వు అందుకునే సామర్థ్యం నీ దగ్గర ఉంచుకోవాలి. అది అందుకోవాలంటే నీ మనసుని ముందు అంతర్ముఖం చేయాలి. అందుకే ఈ ప్రార్థన ఇద్దరికి సంబంధించినటువంటిది, గురు శిష్యులు ఇద్దరికి సంబంధించినటువంటిది. ఈ సృష్టికి ఆధారమైన హే భగవాన్, మా ఇరువురిని రక్షించుగాక నువ్వు. అంటే నన్ను నిన్ను ఇద్దరిని, శిష్యుడినే కాదు గురువునే కాదు, ఇరువురిని రక్షించుగాక. మనకి చక్కగా అర్థం కావాలంటే ముందు ఆయన దయ ఉండాలి. సూర్య యొక్క ప్రకాశం ఆకాశాన్ని ఎక్కడో ఉన్నాడు. ఆయన యొక్క ప్రకాశం ఎలా వస్తుంది మనకి? అలా బయటికి వెళ్ళంలోనే కుల మత వర్ణ వర్గ జాతి భేదాలు లేకుండా అందరికీ సమానంగా ఆ స్పర్శ తగులుతుంది, ఆ వేడి తగులుతుంది. అలానే నీలో సందేహ మేఘాలు పటాపంచలు కావాలి. ఇంతకుముందు ఏ సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలను పోవాలి.